దేవాలయంలోకి వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవాలయంలోకి వెళ్తున్నారు వాళ్ళు. దేవాలయంలోకి వెళ్తుంటే మనం గుడులు బయట బాగా చూస్తూ ఉంటాం, అడుక్కునే వారిని చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి అతను అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. ఎవరన్నా నాకు ఏదైనా ఇస్తారేమో, వెండి బంగారములు ఇస్తారేమో, ఏమన్నా నాకు ఇస్తారేమో అని ఆశపడి ఎదురు చూస్తా ఉన్నాడు. చూస్తుంటే ఆ రోజు పేతురు యోహాను పరిశుద్ధాత్మత నింపబడిన తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మత వారు నింపబడ్డారు. 3వ అధ్యాయంలోకి వచ్చి చూసేసరికి వారు పరిశుద్ధాత్మత నింపబడి ఆ దేవుని మందిరంలోకి వెళ్తూ అక్కడ ఆ మందిరం పేరు రాయబడింది. చూద్దాం ఒకసారి. అక్కడ శృంగారమను, చెప్పండి గట్టిగా, దేవాలయం. ఇక్కడ మనం చూస్తే దాని ఇంగ్లీష్ లో ద గేట్ ఆఫ్ బ్యూటిఫుల్ అని రాసి ఉంటుంది. శృంగారముల దేవాలయం అంటే ద గేట్ ఆఫ్ బ్యూటిఫుల్, అందమైన మందిరం అన్ని. దానిలోకి వారు ఆరాధించడానికి వెళ్తుంటే ఈ వ్యక్తి తేరు చూస్తున్నాడట. చూస్తుంటే పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి చూస్తుంటే పేతురు యోహాను చూస్తుంటే ఈయన అనుకున్నాడు, ఇంత దగ్గరకు వచ్చానంటే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి గట్టిగా ఎవరు తెలిసి చెప్పాలి, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు అని అనుకున్నాడు. ఏదన్నా గొప్పదే ఇస్తారేమో, గొప్పదే మనకు వస్తుందేమో. చూడండి, మనం కూడా చాలాసార్లు లోకపరంగా ఆలోచిస్తాం. ఎవరన్నా నాకు ఏదైనా ఇస్తారేమో, ఎవరన్నా నా కష్టాలు చూసి సహాయం చేస్తారేమో, ఎవరన్నా నా పరిస్థితులు చూసి నాకు ఏమైనా సహకరిస్తారేమో. నేను మాట చెప్పనా, మనం కూడా లోకపరంగా ఆలోచిస్తే ఈ వ్యక్తి లాగే మన ఆలోచనలు ఉంటాయి. నా కష్టంలో ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారేమో. మనం ఎలా అనుకుంటామంటే, ఎవరిని వచ్చే 10 కోట్లు ఇస్తే బాగుండు, నా అప్పులను తీరిపోతాయి, 10 లక్షలు ఇస్తే బాగుండు, 1,00,000 రూపాయలు ఇస్తే బాగుండు, అప్పులను తీరిపోతాయి. మనం అలాగే అనుకుంటాం కదా. కొన్నిసార్లు కేరళలో వాళ్ళు అనుకుంటారంట, ఒక మంచి లాటరీ తగిలితే బాగుండు అనుకుంటారంట. అంతేనా? మంచి లాటరీ తగిలితే బాగుండు, మా అప్పులను తీరిపోతాయి. కానీ ఇతను కూడా, అతనిలో దేవుడు బలంగా పనిచేయబట్టి బట్టి మందిరం దగ్గర ఉంటున్నాడు, కానీ మందిరంలోకి వెళ్ళట్లా. మందిరం బయట ఉంటున్నాడు, కానీ మందిరంలోకి వెళ్ళట్లా. ఈరోజు ఆత్మీయంగా నీ ఆలోచనలు కూడా దేవుని మందిరం బయట ఉంటున్నాయా, దేవుని మందిరం లోపల ఉంటున్నాయా? దేవుని మందిరం బయట ఉంటే నీ ఆలోచనలన్నీ ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూస్తూ ఉంటావు. నీ ఆలోచనలు నువ్వు దేవుని మందిరం లోపలికి వెళ్తే ఎలాగ ఆలోచిస్తావు తెలుసా? దేవుడు నాకు సహాయం చేస్తాడు, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నా పక్షాన ఉన్నాడు. మందిరం బయట ఉన్న వారి ఆలోచనలు ఒకవేళ శరీరం లోపలికి రావచ్చేమో, కానీ మందిరంలోకి వారి ఆలోచనలు మందిరం బయట ఉన్నాయి. ఈ వ్యక్తి మందిరం బయటే ఉన్నాడు, లోపలికి వెళ్ళట్లా. దేవుడు మనం ఎందుకు మందిరంలోకి నడిపించాడు తెలుసా? శరీరం మాత్రమే లోపలికి రమ్మని కాదు, నీ ఆలోచనలు కూడా మందిరంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో దేవుడి మీద నీ విశ్వాసం కలగాలి, నీకు విశ్వాసం కలగాలి. నా పక్షాన దేవుడు ఉన్నాడు, మనుషుడు ఎవరు నాకు సహాయం చేయడు, నాకు నా దేవుడే సహాయం చేస్తాడు. చూడండి, బయట ఉన్నాడు. ఇతని ఆలోచన ఏంటంటే, పేతురు యోహాను వచ్చి వెండి బంగారం ఇస్తాడేమో అన్నట్టు చూశాడు. పరిశుద్ధాత్మత నడిపించబడిన వాడు కాబట్టి పేతురు యోహాను వారికి అర్థమైపోయింది, ఇతను మన దగ్గర నుంచి డబ్బు గట్టిగా ఆశపడుతున్నాడు. నేను అమెరికాలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభా అసలు ఎందుకు తీసుకొచ్చావు నన్ను, ఏ విషయంలో కార్యం చేయబోతున్నావు నాకంటే, దేవుడు నాకు సూటి వాక్యం ద్వారా మాట్లాడాడు. జాన్ అన్న వాక్యం చెప్తున్నారు, నేను పక్కన కూర్చొని ఉన్నాను. అన్న మాట్లాడుతూ డైరెక్ట్ నాతో మాట్లాడినాడు, నేను నీకు డబ్బు ఇవ్వడానికి అమెరికా తేలా, నా నామాన్ని ఇచ్చి నేను మళ్ళీ ఇండియాకి పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ముందు ఇచ్చావు కదా ప్రభువా అంటే, ముందు ఇచ్చా, కానీ అంత శక్తివంతంగా వాడుకోలా. కానీ ఇక్కడ నుంచి నా నామంలో ఉన్న శక్తి ఇక మందిరంలో పని చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు ఈయన అనుకున్నాడు, పేతురు యోహానుకు అర్థమైపోయింది, ఈయన ఇదిగో వెండి బంగారం రాసిపడుతున్నాడు. దేవుడు అన్నారు, వారిలో నుంచి ఒక ఆత్మీయంగా ఒక మాటను తీసుకొచ్చి, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి ఇచ్చారు, ఏం కలిగింది వాళ్ళకంటే, వాళ్ళు ఏం పొందుకున్నారు, వాళ్ళు ఏం కలుగున్నారంటే, యేసుక్రీస్తు నామమున శక్తిని వారు పొందుకున్నారు. అన్ని నామముల కన్నా పైనామం, గట్టిగా అన్ని నామముల కన్నా పైనామం యేసే నామముల అద్భుతాలు
యేసునామములో సూచక్రియలు, బలహీనతల వాళ్ళు బలపరచబడ్డారు. రోగులు గట్టిగా గట్టిగా గట్టిగా, చనిపోయిన లాజరు గట్టిగా గట్టిగా. చూడండి, యేసునామములో శక్తికి మించిన శక్తి వేరొకటి లేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తుంటే ఆయనకి అనుకోవచ్చు, ఈ నామం మాకెందుకు, నాకు కావాల్సింది ఈరోజు భోజనానికి కదా, ఈరోజు కావాల్సిన సమస్యలు తీరడానికి కదా, నా బాధ నుంచి విడిపించడానికి కదా, యేసునామం నాకెందుకు అని ఇతను అనుకోని ఉండొచ్చు. కానీ మాట చెప్పరా, కానీ తనకు తెలియదు ఏంటో తెలుసా, ఇన్ని సంవత్సరాలు నడవల, కానీ ఆ నామము నన్ను నడిపించబోతుందని అర్థం కాల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు తన వాక్యం ద్వారా చెప్పేది, ఇప్పటి వరకు నువ్వు మనిషి మీద ఆధారపడి ఉంటే, మనిషిని తలంపులతో నువ్వు ఆలోచన చేస్తుంటే, మనిషి తలంపుల్లో ఊహంతో ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు, ఏదో వచ్చి సహాయం వస్తుంది అన్న ఆలోచనతో ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు దేవుని నామం మీద ఆధారపడు. ప్రైజ్ లార్డ్, ఆయన మీద ఆధారపడు. చూడండి, ఎప్పుడైతే దేవుని మీద ఆధారం ఇలా చూస్తున్నాడో, వీళ్ళందరూ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. ఏం కలిగింది? వాళ్ళు కలిగింది ఏంటి తెలుసా? యేసయ్య నామమున శక్తిని కలిగి ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎంతమంది దేవుని నామమున శక్తిని పొందుకొని ఉన్నారు? మన భక్తి మాటలతో కాదంట, మన భక్తి శక్తితో కూడింది. మన భక్తి, ప్రైజ్ ది లార్డ్, మన భక్తి మాటలతో కాదు, దేనితో కూడుకుంది? శక్తితో. చూడండి, ఇప్పుడు ఈయన అంటున్నాడు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నానని చెప్పి అంటాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడంట. ఏం చెప్పాడంట? గట్టిగా గట్టిగా నడవమని చూస్తున్నాడు. నజరేయుడైన యేసు అంటే నామం ఏంటని చూస్తున్నాడు. యేసు నామమున లెగిసి నడవనంగానే తన కాళ్ళలో ఒక బలమైన శక్తి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వైనాల్ బోంగ్ అనే దైవజనుడు ఒక మీటింగ్ లో ప్రసంగం చేస్తున్నాడంట. ఆయన అమెరికా దేశం నుంచి ఆఫ్రికాకి వెళ్ళాడు. ఆయన మీటింగ్ లో ప్రసంగం చేస్తుంటే అతని ముందు ఒక ఆయన కాళ్ళు ఇలా వంకర్లు తిరిగిపోయి కాళ్ళలాగా కూర్చొని ఉన్నాడట. దేవుడు అన్నారంటే ఆయనకి వెళ్ళి ప్రార్థన చేసినప్పు అంటే, ప్రభువా నేను ప్రార్థన చేసి ఒక అద్భుతం జరగకపోతే నాకు ఎంత అవమానం, అది ఇన్ని వేల లక్షల మంది మధ్యలో నేను అవమానం పడిపోతాను, సిగ్గుపడిపోతాను అని ఇలాగ స్టేజ్ మీద నుంచి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అన్నారంట. దేవుడు అన్నారంట, వెళ్ళి ప్రార్థన చేసేటప్పు, ప్రభా ఒకవేళ స్వస్థత జరగకపోతే అందరి మధ్యలో నేను అవమానం అయిపోతానయ్యా, సిగ్గుపడిపోతానయ్యా. దేవునికి ఆయనకి పోరాటం జరిగి లాస్ట్ దేవుడు, నువ్వు ఈ రోజు వెళ్ళి ప్రార్థన చేస్తే నేను వాడుకుంటా, లేకపోతే నేను వాడుకున్నాను, నీ లక్షల మంది వాడుకోకపోతే అట్లా ఫీల్ అయిపోతాడు ఆయన అనుకున్నంట. నేను అవమానం పొందినా పర్లేదని చెప్పి స్టేజ్ దిగి నడుచుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళలో పట్టుకుని యేసు నామములో ఉన్న శక్తిని కాళ్ళలో బయలుపరచబడిన కాకన్నాడు. ఆ వంకర తిరిగిపోయిన కాళ్ళు నుండి అలా స్ట్రైట్ గా వచ్చేసింది అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, మీకు ఏ సహాయం అందట్లేదు అన్నప్పుడు కానీ ప్రతి పరిస్థితిలో ఒకే ఒక్క నామం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నామం అందరి నామముల లాంటి నామము కాదు. ఆ నామం అన్ని నామముల కన్నా పై నామం, అన్ని నామముల కన్నా శక్తి కలిగిన నామం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసు లేచి నడవడంటే దిక్కులు లేచాడట, పరిపెత్తుకున్నాడంట, పరువు తీస్తున్నాడు. ఇక్కడ ఈరోజు నేను మాట చెప్పిన, ఇదే నామం మనకి దేవుడు ఇచ్చాడు. గట్టిగా గట్టిగా గట్టిగా. నేను అమెరికా ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్రికన్ చర్చ్కి వెళ్ళాను. నేను ఎప్పుడు చెప్తాంటే ఇదే మాట, ఆఫ్రికాలో చెప్తే ఎలా ఉంటుంది అన్న కళ్ళతో చూసానండి నేను. వాళ్ళు లెగిసి చప్పట్లు బట్టి గంతులేసి స్తుతించి ఆరాధించి ఒక్కొక్క మాటను వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంటే నాకు అనిపించింది, ప్రభువా నన్ను ఇక్కడ చేయవా. చూడండి, నిజంగా మాటని, దేవుని మాటని మనం రిసీవ్ చేసుకుంటేనే కార్యం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా ఎలాగా? ఎస్, ఇది నాకే. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చుని ఎవరన్నా ఇంకా మనిషి నాకేమైనా సహాయం చేస్తాడేమో, మనిషి ఎవరైనా సహాయం చేస్తాడేమో, ఇంకేదన్నా సహాయం వస్తుందేమో, నేను మాట చెప్పనా, మీరు దేవుని మీద ఎప్పుడైతే నిజంగా ఆధారపడతారో అక్కడ నిజంగా దేవుని నామం శక్తి మన జీవితాల్లో క్రియేట్ చేస్తారు. గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా. మాట చెప్పిన దేవుడు కూడా ఇదిగో ఆయన ఎన్ని కొన్నాడు అన్న మనం ఆయన మీద ఆధారపడిపోతే మనం ఇంకా వెండి బంగారం మనకి వస్తాయేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో. కానీ మాట చెప్పిన మన మనసు ఎప్పుడు దేవాలయం బయట కాదు ఉండాల్సింది, దేవాలయం లోపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతను వెంట పరిపెట్టుకొని గొప్ప దేవుని మందిరంలోకి వస్తుంటే స్తుతిస్తుంటే అందరూ అనుకుంటారంట, ఇంతకాలం బయట కూర్చున్నవాడు ఇతను కాదా,
బయట అడుక్కుంది ఇతను కాదా? ఇతను ఎలా వచ్చాడు లోపలికి? ప్రతిరోజు ఉదయాన్నే నలుగురు వచ్చి అక్కడ కూర్చోబెడతారు, రాత్రి వచ్చి నలుగురు వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఇతను ఎలా నడుచుకుంటా వచ్చాడు? నేను ఒక మాట చెప్పనా, వాళ్ళకి సమాధానం లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజు మనకి సమాధానం ఉంది. తెలుసా? అదే యేసే నామములో ఉన్న శక్తి. అదే గట్టిగా 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 హల్లెలూయా. యేసే నామములో శక్తి. ఈ రోజు ఒక మాట చెప్పనా, నువ్వు కూడా విశ్వసిస్తే అది క్రియ చేస్తుంది. ఎస్, మనం నమ్మాలండి, వినేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు మహిమార్థం చెప్తున్నాడు. ఒకరోజు మేము బైబిల్ కాలేజ్ చదువుకుని ఒక ఫ్లైట్లో వెళ్తుంటే, ప్రభా యేసునామమున త్వరలో ఎక్కబోయి విదేశాలు వెళ్ళబోతున్నాం అని ఒక్క మాట విశ్వాసంతో పలికాం. ఈరోజు దేవుని కృపలు చెప్పగలను. 4 దేశాలు పైన దేవుడు నడిపించి అనేక సార్లు విమానానికి అనేక ప్రాంతాల సువార్త అందించిన కృప చూపిస్తున్నాడు. విశ్వాసం నోటిన మన విశ్వాసం మాటలు ఉండాలి. అతనికి దేవుడు అంటే ఏంటో తెలియదు, యేసే నామములో శక్తి ఏంటో తెలియదు. బయట కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు. కానీ మనం మందిరంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, దేవుని ఎరిగి 15 సంవత్సరాలు అవుతుంది. దేవుని తెలుసుకొని ఇగో అనేక దినాలు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఇంకా మనకి దేవుని శక్తి, ఆయన నామముల శక్తి మనం తెలుసుకోకపోతే నిజంగా మన జీవితం చాలా కోల్పోతాం. మనం చూడండి, రోజు గమనించండి, దేవుని శక్తి మనం గ్రహించగలగాలి. మన భక్తి అందరిలాగా మాటలతో కూడిన భక్తి కాదు, మన భక్తి శక్తితో కూడుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నాకు మాట చెప్పిన శక్తితోనే ముందుకు నడిచేయాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి ఒకసారి. మార్తా మరియా యేసుక్రీస్తు వారి ఇంటికి వస్తే మార్తా మరియా ఇద్దరు అక్కడ ఉన్నారు. యేసే వస్తుంటే గబగబా మార్త పరిగెత్తుకొని బయటికి వెళ్ళి, అయ్యా నువ్వు వస్తున్నావని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాం. సరే వచ్చేసరి లోపలికి యేసే కూర్చున్నాడు. ఇక యేసే బోధిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో చాలా మంది కూర్చొని అందరూ వాక్యం వింటున్నారు. వింటుంటే మార్త గబగబ వచ్చి, అయ్యా నేను ఇంత వంట పని చేసుకొని ఇంత కష్టపడిపోతున్నాను, కనీసం మరియని రమ్మని చెప్పవా? నువ్వు వచ్చి రమ్మని చెప్పవా? నాకు సహాయం చేయమని చెప్పవా? ఎంత వంట పని ఉంది ఇక్కడ. యేసే అన్నాడు, ఆమె ఇక్కడ కూర్చుంది ఎక్కడ తెలుసా? ఉత్తమమైన స్థలంలో ఇక్కడ కూర్చొని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట చెప్పిన, ఆమె మార్త లోకపరమైన వంటల కార్యక్రమాల్లో బిజీగా ఉంటే మరియ దేవుని పాదాల దగ్గర వాక్యం వింటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైనది ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో మన జీవితంలో హృదయంలోకి ఆత్మ సంబంధ కార్యాలు బయటకు వస్తాయి. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నాడు, వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాడు. వెంటనే వాని పాదములు చీలమండలం బలం పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. వెంటనంట ఆయన కాళ్ళు చీలమండలాలు ఏం పొందుకున్నాయట? ఒకసారి గమనించండి. ఏమైనా ఇంజక్షన్ ఇచ్చారా? హలో, సెలైన్ బాటిల్ పెట్టారా? కేవలం ఒకే ఒక్క పేరు, యేసు నామములో ఇదిగో స్వస్థత అన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో ఇచ్చి నడువు అన్నాడు అంతే. ఆ నామములో ఎంత శక్తి ఉందో ఒకసారి గ్రహించండి. థింక్ చేయాలి వాక్యాన్ని. ఆ నామం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కొన్ని సంవత్సరాల నుంచి కాళ్ళు లేకుండా వంకర తిరిగిపోయి ఎవరి సహాయం లేక వీళ్ళ మీద ఆధారపడి ఈవెన్ మందిరం బయట అడుక్కోవడానికి కూడా నలుగురు వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు, నలుగురు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తారు. కానీ ఒకే ఒక్క నామం ఎవరి మీద ఆధారపడకుండా చేసింది. హలో, హల్లెలూయా. ఒకే ఒక్క నామం ఎవరి మీద ఆధారపడకుండా చేసింది. మనం ప్రతిసారి ఒకళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కాదు, మనకు ఒక నామం ఉంది. ఆ నామం మీద నిజంగా ఆధారపడితే, విశ్వసిస్తే ఎవరి మీద కూడా మనం ఆధారపడకుండా దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మీద మనం ఆధారపడాలి. నేను చాలా బలంగా చెప్పగలను, నేను బైబిల్ కాలేజ్ చదువుకున్నాను మొదలుకొని ఈ రోజు వరకు కూడా విశ్వాసంతో నేను సేవ చేస్తాను. విశ్వాసమే. దేవుడు ఉన్నాడు, ఆ నామం చాలా గొప్పది. నా పక్షాన నామం చాలా గొప్ప నామం. ఆ నామంలో పలికితే అద్భుతాలు జరుగుతాయి. ఆ నామంలో సహాయం నాకు వస్తుంది. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఆహారం లేదు, మనుషులు ఎక్కడ రావడానికి దారి లేని స్థలం అది, ఎడారి. దేవుడు కాకిని పంపించి ఆహారం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఢిల్లీలో ఒక దైవజనులు కొత్తగా దేవుని సేవకి వెళ్తే ఆయనకంట తినడానికి లేక బాగా బాధపడతా
అయ్యా నాకు లేకపోతే పలానా భార్య కూడా పట్టలేకపోతున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసి అలా మంచం మీద పడుకున్నారంట. అప్పుడు 4 కాళ్ళ మంచాలండి, తెలుసు కదా. ఒక మంచం దగ్గర కర్ర 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 సౌండ్ వస్తుందంట. ఏంటి సౌండ్ వస్తుందని చెప్పి మంచం మీద పడుకొని అలా తొంగి చూస్తే ఒక ఎలక వచ్చి మంచాన్ని ఇలా గీరుతుందంట. ఏంటి ఎలక వచ్చిందని చెప్పి టక్కన లేచేసరికి ఆ ఎలకంట 100 రూపాయల నోటు తీసుకొచ్చి అక్కడ పెట్టి చంపిందట. ఆయన ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఆయన సాక్ష్యం ఆయన పుస్తకంలో కూడా రాసి ఉంటుంది. అది ఆ 100 రూపాయలు గవ్వ పట్టుకొని వెళ్ళిపోయి ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చేసి చక్కగా 3 రోజులు కడుపుండి తిన్నారంట వాళ్ళ ఇంట్లో. నేను మాట చెప్పిన, దేవుని నామం మీద ఆధారపడితే సహాయం ఎలా వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, కానీ సహాయం మాత్రం ఆయన చేస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, ఆ శక్తి వెళ్ళి కాళ్ళలో క్రియ చేసింది. ఒక్క మాట చెప్తాను, కాళ్ళల్లోనే క్రియ చేస్తే నీ హృదయంలో క్రియ చేయదా? గట్టిగా గట్టిగా గట్టిగా. నీ తలంపుల్లో క్రియ చేయదా? మీ ఆలోచనలో క్రియ చేయదా? మీరు ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేస్తున్నాం, నా తలంపులు మారాలయ్యా, నీకు ఇష్టమైన వాడిగా మారాలి, నీకు నచ్చిన వ్యక్తిగా మారాలి, నా ఆలోచన నీకు నచ్చినట్టుగా, నా మాటలు నీకు నచ్చినట్టుగా రావాలి. ఏస్తున్నాం, నా మాటలు మారును గాక, నా తలంపులు మారును గాక. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన నామాన్ని వాడాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు స్టేజ్ మీద బలంగా దయ్యాన్ని వదిలిస్తున్నారు. ఒక ఆమెకు దయ్యం పడితే ప్రార్థన చేసి వదిలిస్తుంటే పో పో అంటున్నారంట. అదేమో ఫోన్ అంటుందంట. ఇదేంటి ఫోన్ అంటుందని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంట, పో అంటే పోద్దా? యేసు నామంలోనే కదా అది పోద్ది. ఆ నామానికే కదా భయపడేది, ఆ నామానికే కదా వణికేది. యేసు నామములో పలుకో. వెంటనే ఆయన గుర్తొచ్చి ప్రభా క్షమించాయి అని చెప్పి యేసు నామంలో పలుకుతున్న వెళ్ళిపోనగానే పక్కన వెళ్ళిపోయిందట. దేవుని నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి ఒకసారి. మనం ఈరోజు ఆ నామాన్ని ఉపయోగిస్తున్నామా? ఆ శక్తిని గ్రహిస్తున్నామా? ఆ శక్తులను గొప్పతనాన్ని తెలుసుకుంటున్నామా? భూప్రపంచం మీద కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, బతికిన వాళ్ళ పేర్లు. ఈ పేర్లన్నిటికంటే, ఈ నామములన్నిటికంటే మన యేసయ్య నామం చాలా గొప్పది. గట్టిగా గట్టిగా చాలా గొప్పది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం మీద మనం గమనిద్దామా? వెండి బంగారములు మనుషులు ఇస్తారని మనం చూస్తాం, కానీ ఎవ్వరు మనకివ్వరు. కానీ మనకి కలిగింది అంతకన్నా గొప్పది ఏంటి తెలుసా? యేసు నామం. చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. యేసు నామం. ఏ నామం? గట్టిగా గట్టిగా. ఆ నామం అంటే సాతానికి భయం, ఆ నామం అంటే దుష్టుడికి భయం, ఆ నామంలోనే స్వస్థతలు ఉన్నాయి, ఆ నామంలో అద్భుతాలు ఉన్నాయి. ఈరోజు ఒక మాట గమనించండి, మనం ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా మనం వాడుతున్నప్పుడు ఉన్నత కార్యాలు చేస్తాం. తల్ల ఉంచి అలాగే తల్ల ఉంచి ప్రార్థన చేస్తూ కొద్ది నిమిషాలు యేసయ్యా